Good morning, all leaders. Good morning, all leaders, all West Asian leaders. Very good morning. ఈరోజు బుధవారం మన జూమ్ సెషన్కి 27 మెంబర్స్ రావడం జరిగింది. వెరీ గుడ్. ఈ స్ట్రెంత్ ఇంకా మనకు పెరగాలి. గూడూరు వాళ్ళు మనకు మంచి సపోర్ట్ ఇస్తున్నారు. గూడూరు టీంకి నా తరపున ధన్యవాదాలు చెప్తున్నాను. వెరీ గుడ్ సపోర్టింగ్ సార్ ఇనిమోర్ టీంకి. ఈరోజు ముఖ్యంగా మనం ఈ సెషన్ని సిఎన్సి గురించి డిస్కస్ చేయడానికి మనం ఈరోజు ఈ జూమ్ సెషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. లీడర్స్, sorry for the interruption. Please introduce yourself. చెప్పండి. Sir. ఓకే సార్. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. నా పేరు రహీమ్ అండి. నేను వెస్టేజ్లోకి రాకముందు ఒక ప్రైవేట్ ఎంప్లాయీగా పనిచేస్తున్నాను. అంటే ప్రైవేట్ ఎంప్లాయీగా అంటే జాబ్ అంటే తెలుసు కదా, ఉదయం లేచి వెళ్ళి సాయంకాలం వచ్చేటువంటి జాబ్ చేస్తున్నాను. ఈ వెస్టేజ్లోకి నన్ను ఆహ్వానించింది ఆర్కే సారు, ప్రసాద్ సారు. వారికి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. ఎందుకంటే వెస్టేజ్ అనేటువంటి మహాసముద్రంలో నన్ను ఒక బిందువుగా వేసినందుకు నేను వాళ్ళకి ఎప్పుడూ రుణపడి ఉంటాను. అందులో మన ఎంఎస్ఆర్ గ్రేట్ లీడర్ ఎంఎస్ఆర్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మన గాడ్ ఎంఎస్ఆర్ గారు, గ్రేట్ లీడర్ ఎంఎస్ఆర్ గారికి కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నేను వెస్టేజ్లోకి వచ్చి గట్టిగా 3 months అవుతుంది లీడర్స్. ఈ 3 monthsలో నేను ప్రతిదీ తెలుసుకోవడం జరిగింది. అసలు వెస్టేజ్ రాకముందు అది నేను కూడా అది ఏంటంటే వెస్టేజ్ నాకు ఇంతకుముందు పరిచయం అయి ఉంటే బాగుండేది కదా. నాకు ఇంత లేట్గా పరిచయం అవడం కూడా అది నాకు అందడం కూడా చాలా లేట్గా. ఇంతకుముందు అంటే ప్రీవియస్గా 1 year బ్యాక్ కానీ అందుంటే నేను ఎంతో పురోగతిని సాధించి ఉండేవాడిని కదా. నేనే బాధపడుతున్నాను. అయినా పర్లేదు, నాకు ఎప్పుడైతే ఈ వెస్టేజ్ అవకాశం వచ్చిందో అప్పుడే నేను సక్సెస్లోకి అడుగు పెట్టినట్టుగా భావిస్తాను. ఎందుకంటే వెస్టేజ్లో అంత సక్సెస్ ఉంది. ఈ వెస్టేజ్ ఫస్ట్ ఇంతకుముందు నాకు చెప్పారండి కొంతమంది, వెస్టేజ్ అనేది చేయాలన్నప్పుడు ఆ వెస్టేజ్ ఏం చేస్తారు అంటే నేను ఇక్కడికి వచ్చిన టౌన్లోకి నెల్లూరుకి వచ్చిన తర్వాత నాకు పరిచయాలు లేరు. అరే దీంట్లో మనం విజయం సాధించాలన్నా, పురోగతి సాధించాలన్నా మనకు కొంత పరిచయస్తులు ఉండాలి. ఆ పరిచయస్తులు ఉంటేనే కదా మనం ముందుకెళ్ళగలం అనేటువంటి భావనలో ఉండి, ఆ తర్వాత ఫస్ట్ చెప్పినప్పుడు చేసుకోవచ్చులే, మనకి ఇక్కడ ఎవరు పరిచయాలు ఉన్నారు, నాకు ఎటువంటి పరిచయాలు లేవు కదా, మనం ఎవరికాడికి వెళ్ళినా ముందు నువ్వెవరయ్యా, నువ్వేంటి, ఎక్కడి నుంచి వచ్చావు, ఏందని అడుగుతారు. మనం ఏం చెప్పగలం? మన పరిచయం లేకుండా కూడా మనం వాళ్ళ కాళ్ళకి వెళ్ళి మనం ఇది అని చెప్పలేం. ఏదైతే మనం పరిచయం ఉంటుందో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం మనస్ఫూర్తిగా మాట్లాడగలం, ఏదైనా మనం క్షుణ్ణంగా చెప్పగలం. అలాంటి పరిస్థితుల్లో నేను వెస్టేజ్ని అవాయిడ్ చేయడం జరిగింది. ఆ తర్వాత కొన్నేళ్ల తర్వాత నా తమ్ముడు ఆర్కే, తమ్ముడు ప్రసాద్ వీళ్ళంతా వచ్చి నన్ను బతిలాడారు, రాన్నా అని. లేదులేమ్మా, నేను ఉదయం వెళ్తే మళ్ళీ రాత్రి 10:30కి వస్తాను, ఉదయం వెళ్తాను మళ్ళీ రాత్రి 10:30కి వస్తాను, నాకు మధ్యలో టైం యాడ్ ఉంటుంది, వీటన్నీ చేయడానికి నాకు కుదరదులే అని చెప్పి నేను వాళ్ళకి మాట దాటేసినా కానీ ఆర్కే సారు, ప్రసాద్ సారు పట్టు బిడని విక్రమార్కుల్లాగా నాకు ఫోన్ చేసి నెల్లూరుకి వచ్చినప్పుడల్లా నాతో కలవడం చేస్తూ ఉండేసరికి, సరే వీళ్ళు ఇంత కష్టపడుతున్నారు, వాళ్ళకి కూడా నేను ఏదో ఒక చేదోడు వాదోడుగా ఉండాలా, ఏదో ఒక చెయ్యి వేద్దాము, వాళ్ళకి ఒక సహాయం చేసినట్టు ఉంటుంది అనే ఆలోచనతో సరే అని చెప్పి ఒక ఐడి
వేయడం జరిగింది. అది కూడా ఆ రోజు కూడా అర్ధరాత్రి 8:30 అప్పుడు నడి రోడ్లో నిలబెట్టి నా చేత ఐటీ వేయించారు ప్రసాద్ సార్, ఆర్కే సార్. అప్పుడు నుంచి నేను సరే దీంట్లో వీళ్ళు ఇంతగా చెప్తున్నారు కదా, దీని నుంచి ఏందో నేర్చుకోవాలా అని చెప్పేసి దాని నుంచి నేర్చుకున్న క్రమంలో దాని యొక్క పట్టు, అంటే దాని యొక్క విలువ అనేది తెలుసుకున్నాను. దాని యొక్క విలువ తెలుసుకున్న తర్వాత నేను ఏదైతే జాబ్ చేస్తున్నానో దాన్ని పక్కన పెట్టేశాను. ఏంటంటే నేను జాబ్ చేసేదంటే ఉదయం లేచిన కానీ హడావిడి, లేచి రెడీ అయ్యి 8 గంటల అక్కడికి వెళ్ళాలి. 8 నుంచి 8 డ్యూటీ. ఆయన 8 నుంచి 8 డ్యూటీ అయినా కానీ ఆయన ఇంటికి వచ్చేసరికి 10:30 అవుతుంది. అంటే అక్కడ 8 నుంచి 8 అయిపోయిన తర్వాత 8 తర్వాత మళ్ళీ అడిషనల్ వర్క్ చెప్పడం, అది కంప్లీట్ చేయమని ఇది చేయమని అంటే నాకు 10:30, ఇంటికి వచ్చేసరికి 10:30. నేను ఎప్పుడు తినాలి, ఎప్పుడు స్నానం చేయాలి, తిని పనుకునేసరికి అర్ధరాత్రి 12 అయిపోతుంది. మళ్ళీ తెల్లారి 4 గంటలకు లేచి మళ్ళీ ఎక్కన రెడీ అయ్యి పోవడం రావడం, ఇదంతా రొటీన్ అయిపోయింది. సో సార్ సార్ మీట్లోకి సార్ వెళ్ళిపోయారా? లేదు ఇది నెట్ డిస్టర్బెన్స్ అయింది సార్. సారీ సరే ఫర్ ది ఇంట్రడక్షన్. సార్. వాయిస్ క్లియరా కేశవ్ సార్? క్లియర్ సార్. క్లియరా? ఓకే, థ్యాంక్ యూ. సారీ లీడర్స్, కొద్దిగా నెట్వర్క్ ప్రాబ్లం వల్ల కొంచెం లైన్ కట్ అవ్వడం జరిగింది. సో అట్లా రోజు అట్లా వెళ్తుండేసరికి నాకు దాంట్లో శ్రమే తప్ప ఎటువంటి ఆదాయం లేదు. సో ఎప్పుడైతే నేను వెస్టీజ్ గురించి నేను తెలుసుకోవడం జరిగిందో ఆ రోజు నుంచి నేను దాన్ని, నా జాబ్ని అయితే పక్కన పెట్టేసి దీన్ని చేసుకుంటూ నేను ఇంకొక సొంత బిజినెస్ స్టార్ట్ చేసుకోవడం జరిగింది. దాంట్లో రెగ్యులర్గా చేసుకుంటూ ఈ పార్ట్ టైంగా ప్రస్తుతం చేస్తున్నాను. నేను ఇప్పుడు దీన్ని కంటిన్యూగా, అంటే స్థిరత్వంగా చేయాలనేది నా ఆలోచన. ఎందుకంటే మనం చెప్పే మాట కానీ, మనం చేసే నడక కానీ, మన మాట తీరు కానీ స్థిరత్వంగా ఉండాలి. ఈ ఈ వెస్టేజ్లో ఏంటంటే మెయిన్ ముఖ్యం స్థిరత్వం. మాట కానివ్వండి, మనం చేసే నడవడిక, అంటే మన నడక, మన ఆహభావాలు, అంటే మన బాడీ లాంగ్వేజెస్, మన డ్రెస్ కోడ్స్, ఇవన్నీ ఏంటంటే స్థిరత్వంగా ఉండాలి. స్థిరత్వంగా ఉన్నప్పుడే మనము దీంట్లో విజయం సాధించగలం. ఎందుకంటే చూడండి లీడర్స్, ఇప్పుడు మనం ఉదయం లేచి నుంచి ఏదో ఒకటి మన మైండ్ని ప్రశాంతంగా ఉంచటం లేదు. మనం ఏదో ఒక ఆలోచనలు వస్తూనే ఉంటాయి. మన ప్రశాంతతే మనకు స్థిరత్వం. మన జీవితంలో కూడా ప్రతి యుద్ధానికి బ్రహ్మాస్త్రం లాంటిది ఈ స్థిరత్వం అన్నమాట. మనం ఏదైనా సాధించాలన్నా కానీ మనం స్థిరత్వంగా చేసుకుంటూ పోతేనే మనం ఈ స్టేజ్లో మనం ఆ, గొప్ప స్థాయికి చేరుకోగలం. ఇప్పుడు చూడండి, చాలా మంది దీంట్లో
చాలా చాలా మంది మేధావులు ఉన్నారు, గొప్ప వాళ్ళు ఉన్నారు, కింద వాళ్ళు ఉన్నారు, తక్కువ వాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు. వాళ్ళల్లో సామర్థ్యం లేదంటారా? వాళ్ళలో తెలివితేటలు లేవంటారా? ఉన్నాయి. వాళ్ళు ఎందుకు స్థిరత్వంగా ముందుకెళ్తున్నారు? ఎందుకు ఇంత కఠినంగా పనిచేస్తూ దీన్నే నమ్ముకొని చేస్తున్నారు అనేది చూడండి. ఎంత స్థిరత్వం వాళ్ళలో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనం మనం బాగా లావు ఉన్నోళ్ళు సన్నబడాలంటే వ్యాయామం చేయాలి. వ్యాయామం చేయాలనేటువంటి ఉత్సాహం ఉన్న రోజు ఎవరికైనా ఎక్కడికి వెళ్ళాలనుకుంటాం? జిమ్కి వెళ్ళాలనుకుంటాం. జిమ్కి వెళ్తే అయిపోతుందా? జిమ్కి వెళ్ళి సాధన చేయాల, పనిపై ఆసక్తి ఉండాల. ఆ రోజు అయితే మనం ఎప్పుడైతే ఏ, జిమ్కి వెళ్ళకుండా బతికిస్తామో ఆ రోజు మన బాడీ అనేది మనకు సహకరించదు. ఈరోజు కూడా చూడండి, మనం ఎక్కడికైనా వెళ్ళాలి అనుకున్నప్పుడు ఎంతో ఉత్సాహంగా రెడీ అవుతాం. మనం మనం మన బాడీలో బద్ధకం అనేది ఏర్పడినప్పుడు మనం ఎక్కడికి వెళ్ళలేం. వ్యాయామం కూడా అంతే. మనం సన్నబడాలా, లావుగా ఉన్నోళ్ళు సన్నబడాలా, సన్నగా ఉన్నోళ్ళు గట్టిపడాలంటే కొంచెం వ్యాయామం చేయాలి. వ్యాయామం చేయాలంటే ప్రతిరోజు లేయాలి. నిత్యం మనం చేయాల్సిన వర్కౌట్స్ అన్ని చేసుకుంటూ మనం మన వెస్టేజ్లో ఉన్నటువంటి ప్రోడక్ట్స్ అయినటువంటి ఎస్లీమ్ ప్రోటీన్ పౌడర్స్, వెస్లీమ్ షేక్స్ కానీ మనం నిత్యం స్థిరత్వంగా మనం వాడుకుంటా ఉంటే లావుగా ఉన్నవాళ్ళు సన్నబడచ్చు, సన్నబడ సన్నగా ఉన్నోళ్ళు కండపుష్టి తెచ్చుకోవచ్చు. చూడండి ఎంత స్థిరత్వంగా మనం చేసుకోగలం. దీంట్లో మనం చేయాల్సింది ఏంటంటే, ఒకప్పుడు మనం చూడండి లీడర్స్, మనలో ఆసక్తి లేదనుకోండి, మనం నిరుత్సాహంగా పడిపోతాం. అది ఏం చేద్దాంలే అనుకోండి పడిపోతాం. కానీ ఆ పని చేయడమే ముఖ్యం. అదే పెద్దగా ప్రతిభ సామర్థ్యం లేకపోయినా స్థిరత్వంగా పనిచేసే వారికి క్రమంగా మనం పురోగతి సాధిస్తూనే ఉంటాం. ఏదో నాటికి విజయం సాధిస్తూనే ఉంటాం. మనం జీరో దగ్గర ఉన్నాం. ఇప్పుడు ప్రజెంట్ మనం జీరో దగ్గర ఉన్నాం. జీరో దగ్గర కాకుండా 0.1 వద్దకు చేరుకోవడమే మన పురోగతి. అంటే మనం జీరోలో ఉన్నాం కదా, జీరోలో ఉండిపోవడం కాదు, ఒక స్టెప్ ముందుకేయాలి. ఇప్పుడు ఒక 4 అంతస్తుల బిల్డింగ్ ఎక్కాలన్నా కానీ ఒక ఫస్ట్ అడుగు, మనం ఒక స్టెప్, ఒక మెట్టు ఎక్కాలి. ఆ మెట్టు ఎక్కడం స్టార్ట్ చేసినప్పుడే ఆ 4 అంతస్తులో ఉన్నట్టు మెట్లు కూడా ఎక్కడానికి వెళ్తాం. ఆ ప్రయత్నం అనేది చేయాలి. ఆ ప్రయత్నం అనేది స్థిరత్వంగా చేస్తేనే మనం ముందుకెళ్ళగలం. దీంట్లో మన వెస్టేజ్లో కూడా లీడర్స్ ఎప్పుడు మనం ఒక స్థిరత్వాన్ని ఏర్పరచుకోవాలి. ఇది చెయ్యాలా నేను కంటిన్యూగా, ఈ పని నేను ప్రతిరోజు చేయాలనేటువంటి దృఢ సంకల్పాన్ని, స్థిరత్వాన్ని మనం ఎప్పుడైతే మనం అలవాటు పెట్టుకుంటామో మన అభివృద్ధికి మనమే మొదటి మెట్టుని వేసినట్టే. అంటే దీంట్లో మనం ఎవరి కోసం చేస్తున్నాము? పక్కవాడి కోసం చేయట్లా, మన కోసం చేసుకుంటున్నాం. ఇది నా బిజినెస్, నా బిజినెస్ నేను చేసుకుంటున్నాను, నా కుటుంబానికి నేను చేసుకుంటున్నాను, నా బిడ్డలకి నేను చేసుకుంటున్నాను, నా బిడ్డలకి నేను 3 తరాల ఇన్కమ్ని నేను ఇవ్వాలనే ఉద్దేశంతో నేను దీంట్లో వచ్చినాను అనేటువంటి సంకల్పం మనలో ఉండాలి. ఎప్పుడైతే మనం ఆ విధంగా ఇది నా బిజినెస్, నేను చేసుకుంటూ పోతుంటేనే మనం దీంట్లో ముందుకెళ్ళగలం లీడర్స్. మీకు దీంట్లో కూడా ఇంకొక విషయాన్ని నేను చెప్పదలుచుకున్నాను. ప్రజెంట్ మనం అందరం కూడా యాక్టివ్ ఇన్కమ్లోనే ఉంటున్నాం. అంటే యాక్టివ్ ఇన్కమ్ అంటే ఏందో తెలుసా లీడర్స్? యాక్టివ్ ఇన్కమ్ అంటే జాబ్. ఉదయం లేచి వెళ్ళి వేరే ఒకరి దగ్గర పని చేయడం, గొడ్డు చాకిరీ చేయడం, దీన్నే యాక్టివ్ ఇన్కమ్ అంటాం. అది యాక్టివ్ ఇన్కమ్ మనం నెలంతా చేస్తేనే నెల చివరిలో 1వ తారీఖు, 31వ తారీఖు పని 1వ తారీఖు నుంచి 5వ తారీఖు లోపల వచ్చే జీతమే మన యాక్టివ్ ఇన్కమ్. ఈ 1వ తారీఖు నుంచి 5వ తారీఖు వచ్చే ఇన్కమ్కి బొచ్చడు బొక్కలు ఉంటాయి. వీటిని ఏం చేయాలా, ఎవరికి ఇవ్వాలా అనేటువంటి ఆలోచనతో వెళ్ళిపోతూ ఉంటాయి. ఈరోజు చూడండి, ముసలోళ్ళకి 4,000 పెన్షన్ వస్తుంది. 1వ తారీఖు ఇస్తారు, 2వ తారీఖే ఖర్చు అయిపోతాయి. నెలంతా కాసుకొని ఉంటారు పాపం వాళ్ళు. 1వ తారీఖు రాగానే 4,000 పెన్షన్ డబ్బులు వస్తాయి. ఆ 4,000కి ఏదో వచ్చేసి ఆ 2వ తారీఖు కల్లా ఏడోళ్ళు ఆడ ఖర్చు పెట్టేస్తారు. దానికి ఎన్ని బొక్కలు పెట్టుంటారో అన్ని బొక్కలు పెట్టి ఆ బొక్కలన్నీ బూట్ చేసుకుంటారు. చూడండి ఎట్లా వాళ్ళకి అనేది అదర్ ఇన్కమ్ అనేది లేదు. అంటే ప్యాసివ్ ఇన్కమ్ అనేది లేదు.
స్థిరంగా అంటే అదే ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్స్, మనం రోజు ఒక పనికి వెళ్తున్నామండి. ఆ పనికి ప్రతిరోజు వెళ్తూనే ఉన్నాం, డబ్బులు ఇస్తున్నారు. ఏదో రోజు పని చేయకుండా ఆగిపోతాం, డబ్బులు ఇస్తారా? ఇవ్వరు. నువ్వు పని చేసిన రోజే నీకు డబ్బు. అదే యాక్టివ్. నువ్వు పని చేయకపోయినా, నువ్వు ఇంట్లో కూర్చున్నా, ఇంట్లో పనుకున్నా, నీకు నీకు డబ్బు వచ్చేదే ప్యాసివ్ ఇన్కమ్. దీనికి చిన్న ఉదాహరణ చెప్తాను బ్రదర్స్. దీంట్లో మన మన గ్రూప్ గ్రేట్ గ్రేట్ లీడర్స్ అయినటువంటి ఆర్కే సార్, సిల్వర్ గోల్డ్ బ్రాంజ్ డైరెక్టర్ అయినటువంటి లక్ష్మణ్ సార్, వీళ్ళిద్దరి పేర్లు నేను వాడుకుంటాను. ఎందుకంటే ఆర్కే, ఎల్కే, లక్ష్మణ్ సార్, రామ్ సార్. ఫర్ ఎగ్జాంపుల్గా చిన్న వాళ్ళ అంటే ఫర్ ఎగ్జాంపుల్ లీడర్స్ వాళ్ళ పేర్లు నాకు చెప్పాను, తప్పుగా ఏమీ అనుకోవద్దు. ఉదాహరణకి చెప్తున్నాను. వాళ్ళు ఇద్దరు ఉన్నారు, ఆర్కే ఎల్కే అన్నటువంటి ఇద్దరు ఉన్నారు. వీళ్ళు ఒక కొండ ప్రాంతంలో నివసిస్తున్నారు అనుకుందాం. ఈ కొండ ప్రాంతానికి నీరు సరఫరా అనేది అంత ఉండదు. నీరు సరఫరా అనేది అది ఉండదు. వీళ్ళు ఆలోచించారు. వీళ్ళు ఆ కొండ ప్రాంతంలో ఉన్న వాళ్ళు నీటి కోసం అల్లాడిపోతూ ఉన్నారు. అల్లాడిపోతా ఉంటే నీటి ఆడ తేవాలి. ఎగువ కొండ అంటే అవతలున్న కొండ, ఎత్తైన కొండలో ఉన్నటువంటి ఒక దీవిలో నీళ్లుంటే ఆ నీళ్ళని తోడుకొచ్చి వీళ్ళు వాడుకోవాలి. వీళ్ళు ప్రతిరోజు అంత దూరం పోయి తెచ్చుకోవడం అనేది అసాధ్యం. వీళ్ళు గ్రామస్తులంతా ఏం చేశారంటే, మన ఆర్కే ఎల్కే అనే ఇద్దరు బ్రదర్స్ని పిలిచి, అయ్యా మీరు బాగా కుర్రవాళ్ళు, ఉత్సాహవంతులు, మేము వృద్ధులం అయిపోయాము, అందులో ఆడవాళ్ళు చాలా మంది ఉన్నాము, మన అందరం వెళ్ళి అవతల దీవి మీద ఉన్నటువంటి నీళ్లు తెచ్చుకోవడానికి కష్టపడుతున్నాము. మీరిద్దరు ప్రతిరోజు ఆ దీవికి వెళ్ళి 2 బకెట్లు, ప్రతి ఇంటికి 2 బకెట్లు నీళ్లు తీసుకొస్తే మీకు ఒక 10 రూపాయలు ఇస్తామని చెప్పేసి గ్రామస్తులంతా నిర్ణయించుకొని వాళ్ళకి చెప్తారు. రామ్ లక్ష్మణ్ ఇద్దరు మాట్లాడుకొని సరే అని చెప్పి ఇద్దరు ఒకరోజు బకెట్లు తీసుకొని ఒకరోజు వెళ్ళేసి ప్రతి ఇంటికి ఒక 2 బకెట్లు నీళ్లు తీసుకొచ్చి ఇస్తూ ఉన్నారు. ఇది వాళ్ళకి ఆదాయం కనపడతా ఉంది. రోజు ఇలా ఇస్తూ ఉంటే ఆదాయం కనపడతా ఉంది. లక్ష్మణ్కి ఇది బాగా నచ్చింది. ఈ విధంగా చేసుకుంటూ ఉంటే నాకు ఆదాయం ఉంది, ఓకే నేను ఇది విధంగా చేసుకుంటాను అని చెప్పేసి రోజు వెళ్ళేసి ఆ కొండ ఎక్కేసి 2 బకెట్లు నీళ్ళు తీసుకొని వాళ్ళకి డబ్బు ఆర్కే రామ్ గారికి ఇది కొంచెం కష్టం అనిపించింది. ఇదేనా మన జీవితము? ఇట్లాగే మనం చేసుకుంటూ పోతే మనం ఎప్పటికైనా విజయం సాధించలేము అనేసి ఈ ఆలోచనలో ఇతనికి ఈ విధంగా చేస్తుండే క్రమంలో ఒళ్ళు నొప్పులు అనేది స్టార్ట్ అయిపోయాయి. రోజు 2 బకెట్లు తీసుకొస్తుంటే భుజాల నొప్పులు రావండి, ఒళ్ళు నొప్పులు రావండి. వస్తుండేసరికి లక్ష్మణ్తో కూర్చొని, అన్న నేను ఇది చేయలేను, ఈ విధంగా కాకుండా మనం ఇంకొక ఆలోచన చేద్దాము, ఆ కొండ నుంచి నీళ్లు మనకు పారేటట్టు మనం చేసుకుందాం అని చెప్పేసి రాము లక్ష్మణ్కి చెప్తాడు. రామ్ చెప్పగానే లక్ష్మణ్, అబ్బే అలాంటి పనులు మనకేమొద్దు, ఇది మనం చేసుకుందాము, నువ్వు చేస్తే చెయ్యి, లేకపోతే లేదు, నేను మటుకు ఇదే విధంగా చేస్తానని చెప్పేసి లక్ష్మణ్ అదే విధంగా కంటిన్యూ చేస్తా ఉన్నాడు. రామ్ ఉండి, అన్న మనం ఒక గంట సేపు వీళ్ళకి నీళ్ళు తెచ్చి ఒక గంట సేపు ఆ ఎత్తైన కొండ నుంచి నీళ్ళు ఎలా ప్రవహించాలనేటువంటి ఆలోచన చేద్దామని చెప్పేసి లక్ష్మణ్తో చెప్తే, అవన్నీ నాకు కుదరవులే, నీ పాటికి నువ్వు చేసుకుని నా పాటికి నేను చేసుకుంటానని చెప్పేసి అంటాడు. ఆ తర్వాత రాము ఇదే విధంగా నీళ్లు వాళ్ళకి అందిస్తూ కొంత సమయాన్ని ఆ కొండ మీద నుంచి నీళ్ళు ఎలా తీసుకురావాలి, ఎలా పైప్ లైన్ వేసుకోవాలన్న ఆలోచనతో పని మొదలటం స్టార్ట్ చేశాడు. లక్ష్మణ్ ఒక 4 సంవత్సరాలకి ఈ విధంగా నీళ్లు వాళ్ళకి సప్లై చేస్తూ ఒక ఇల్లు కట్టుకోవడం మంచిగా ఉన్నాడు. అదే రాము 4 సంవత్సరాలు, ఈ 4 సంవత్సరాలు కష్టపడి పైప్ లైన్ ఏర్పాటు చేసేసి ఆ పైప్ లైన్ ద్వారా ప్రతి ఇంటికి నీటిని సరఫరా చేయడం మొదలెట్టాడు. చూడండి, రాము
లక్ష్మణ్ 4 సంవత్సరాల్లో ఈ కష్టపడి చేసుకున్నది రాము ఒకే ఒక సంవత్సరంలో ఈ ఏదైతే సంపాదించాడో లక్ష్మణ్ 4 సంవత్సరాల్లో సంపాదించింది అదే ఒక సంవత్సరంలో రామ్ అనే అతను ఒకే సంవత్సరంలో మొత్తం సంపాదించడం మొదలెట్టాడు. దినదిన జరుగుతూ ఉంది. లక్ష్మణ్ యొక్క ఆస్తి తరిగిపోతూ ఉంది. రామ్ యొక్క పురోగతి పెరిగిపోతూ ఉంది. ఎందుకంటే రాము కష్టపడకపోయినా ఇంట్లో కూర్చొని తింటున్నా ఆదాయం వస్తూ ఉంది, కొనుక్కున్న ఆదాయం వస్తుంది, ఏం పని చేయకపోయినా ఆయనకి ఆదాయం వస్తూ ఉంది. చూడండి లీడర్స్, ఇక్కడ వ్యత్యాసం ఉంది. దేంట్లో ఇన్కమ్ ఉంది? యాక్టివ్ ఇన్కంలో ఆదాయం ఉందా? ప్యాసివ్ ఇన్కంలో మనకి ఆదాయం ఉందా? మీరు అందరూ లీడర్స్ అందరూ స్థిరంగా ఉన్నారు కదా, అటు ఇటు కదలటం లేదు కదా. ఎందుకంటే మన స్థిరత్వంగా ఉంటేనే నేను చెప్పేది కూడా మీకు అందరికీ అర్థమవుతుంది. ఉన్నారు లీడర్స్? ఉంటే చాట్ బాక్స్లో ఎస్ అని చెప్పండి, లేదంటే నో అని చెప్పండి. స్థిరంగా కూర్చొని ఉన్నారా, లేకపోతే అటు ఇటు తిరుగుతున్నారా? నేను చెప్పేది అర్థమవుతుందా లేదా? ఏదో చెప్తున్నాడులేనా చెప్పుకొనిలే అనే వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఎవరు రెస్పాండ్ కాలేదు. ఎస్ 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 యాక్టివ్గా ఉన్నారు. మన లీడర్స్ అంతా యాక్టివ్గానే ఉన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో అట్లా యాక్టివ్ ప్యాసివ్లో ఉన్నటువంటి డిఫరెంట్ అర్థమైంది అనుకుంటాను లీడర్స్ అందరికీ. ఇది ఎగ్జాంపుల్గానే తీసుకున్నాను మన రామ్ లక్ష్మణ్ సోదరుల్ని. తప్పుగా ఏమనుకోవద్దు బ్రదర్స్, లీడర్స్. ఎందుకంటే ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. ఎందుకంటే అలా మన ఈ వేస్టేజ్లో కూడా మనం ఒక స్మార్ట్ వర్క్ చేసుకుంటూ పోతే మనం విజయం సాధించగలమనే ఆలోచనతో మీకు ఈ విధంగా చెప్పడం జరిగింది లీడర్స్. థ్యాంక్ యూ, విన్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అట్లాగే మన స్థిరత్వం గురించి మాట్లాడాలంటే మన సిఎన్సి అనేది చాలా చాలా ఇంపార్టెంట్ లేటెస్ట్ వెస్టేజ్లో. సిఎన్సిలో ఉంటే మనకి ఎన్ని ఉపయోగాలు ఉంటాయో అన్ని ఉపయోగాలు ఉంటాయి. చూడండి లీడర్స్, సిఎన్సి అనేది స్థిరత్వంగా చేసుకునేటువంటి పద్ధతి. ఆల్రెడీ మీకు మనం ఈ సిఎన్సి గురించి అందరికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. మళ్ళీ ఒకసారి మనం సిఎన్సి గురించి డిస్కస్ చేసుకున్నాం. సిఎన్సి డే అనేది మనకు 2వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు ఉంటుంది లీడర్స్. మన సిఎన్సి అనేది ఈ సిఎన్సిలో మనం 2వ తారీఖు కల్లా కంప్లీట్ చేసుకుంటే మనం సారీ సిఎన్సి అనేది మనకు 2వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు ఉంటుంది లీడర్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనము మీకు ఆల్రెడీ సిఎన్సి ఆల్మోస్ట్ అందరూ చేస్తున్నారు, కానీ కొంతమంది వెనకబడుతున్నారు చేయాలి సిఎన్సి చేయాలనేది. సిఎన్సి అనేది మోస్ట్ ఇంపార్టెంట్ లీడర్స్ మన వెస్టేజ్లో. సిఎన్సి ప్లాన్ గురించి చిన్న ఎగ్జాంపుల్ అనేది కాకపోయినా మీకు ప్రతి నెల ఎంత వస్తుంది అనేది ఒక క్లియర్ కట్గా నేను చెప్పదలుచుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ మన సిఎన్సి ప్రోడక్ట్స్ని ఫస్ట్ మంత్లో ఒక 3,600 రూపాయలు ఎంఆర్పి రేటుతో కొన్నాం అనుకోండి, మనకు డిపికి 3,000 రూపాయలకే వస్తుంది. అంటే అక్కడ చూడండి, మనకు డిస్కౌంట్ 600 రూపాయలు డిస్కౌంట్ వచ్చింది. ఫస్ట్ని మనం 14వ తేదీ లోపల మనం సిఎన్సి కంప్లీట్ చేయడం వల్ల మన కంపెనీ 300 రూపీస్ ఫ్రీ ప్రోడక్ట్ ఇస్తుంది. రహీం సార్ వాయిస్ కట్ అయింది. Guys, sorry for the interruption. Rahim sir, there is network disturbance అయి ఉంటుంది. Please wait a minute. గుడ్ మార్నింగ్ లీడర్స్. రహీం సార్ సిగ్నల్ ప్రాబ్లంగా ఉంది. ఆ సిఎన్సి అనేది సింపుల్ ప్రాసెస్ కంటిన్యూ చేస్తున్నాను. ఇప్పుడు ఫర్ మంత్లీ మనము
పర్చేజ్ చేస్తాము కదా, బయట కంటే మనం వెస్టేజ్లో తీసుకుంటే ఎంత బెనిఫిట్ అనేది చెప్తున్నాను. ఇప్పుడు సపోజ్ మనము ఒక నెల 3,600 రూపాయలు ఎంఆర్పి రేట్ మీద తీసుకుంటే మనకి మన వెస్టేజ్లో డీపీ ప్రైజ్ మీద 3,000కే వస్తుంది. అక్కడ మనకి ఎంత డిస్కౌంట్ వస్తుందంటే 600 రూపాయలు డిస్కౌంట్ వస్తుంది. ఈ 600 రూపాయలు డిస్కౌంట్ రావడంతో పాటు మనం 3,000 రూపాయలు పర్చేజ్ చేయడం వల్ల మనకి ఒక ప్రీ ప్రొడక్ట్ అనేది కంపెనీ ఇస్తుంది. అది ఎంత ఉంటుందంటే ఉరామారుగా 300 రూపాయలు ఉంటుంది. తర్వాత 300 రూపాయలు ఇచ్చిన తర్వాత మనకి 10వ తారీఖు కల్లా మన అకౌంట్లో మనం 3,000 రూపాయలు పర్చేజ్ చేయడం వల్ల 100 రూపాయలు మన అకౌంట్లో పడుతుంది. ఇలా 100 రూపాయలు పడడం వల్ల మనకి లాస్ట్ మంత్ ఈ మంత్కి ఎంత అవుతుంది, డిస్కౌంట్ 600 రూపాయలు వచ్చింది, ప్రీ ప్రొడక్ట్ 300 రూపాయలు వచ్చింది, మన అకౌంట్లో 100 రూపాయలు వచ్చింది లీడర్స్. మొత్తం మీద మనకి ఎంత డిస్కౌంట్ వచ్చిందంటే 1,000 రూపాయలు వచ్చింది. ఇట్లాగే కంటిన్యూగా ప్రతి నెల 3,600 కొంటూ 3,000 రూపాయలకి డీపీ ప్రైజ్ ఇచ్చి 600 రూపాయలు డిస్కౌంట్ ఇచ్చి 300 రూపాయలు ప్రీ ప్రొడక్ట్ ఇచ్చి 10వ తారీఖు కల్లా మన అకౌంట్ 100 రూపాయలు పడడం వల్ల ఇట్లా 4 నెలలకు గాను 4,000 రూపాయలు వస్తుంది. ఇట్లా ప్రతి నెల చేసుకుంటే తర్వాత మనకి 5వ నెలలో ఇట్లా కొనడం వల్ల 5వ నెలలో మనకి రహీం సార్ వచ్చేసారు. సారీ డిస్టర్బెన్స్ సార్. రహీం సార్ కంటిన్యూ సార్. మ్యూట్ ఇవ్వాలి. ఇచ్చేసారు, మాట్లాడండి. ఓకే. థ్యాంక్ యూ ఆర్కే సార్. ఎందుకంటే లైన్ డిస్టర్బెన్స్ అయింది, ఇది ఎక్కడ కట్ అవుతున్నట్టుంది. నేను కంటిన్యూ చేశాను, మీరు చేయండి. థ్యాంక్ యూ సార్. అట్లా లీడర్స్, అట్లా మనం 4 months కంటిన్యూగా మనం 3,000 రూపాయలు పెట్టి మనం సిఎన్సి రూపంలో మన ఐటమ్ ప్రోడక్ట్స్ని పర్చేజ్ చేయడం ద్వారా మనం పెట్టే ఖర్చు 12,000 రూపాయలు. ఈ 12,000కి మనకు ఈ 4 నెలలకి 4,000 రూపాయలు ఇండైరెక్ట్గానే డైరెక్ట్గా కానీ మనకు 4,000 రూపాయలు వచ్చేసింది. ప్లస్ 5th monthలో మనకు 2,515 రూపాయలు ప్రీ ప్రోడక్ట్ అనేది కంపెనీ మనకు అందజేయడం జరిగింది. అంటే టోటల్గా మనకు 6,515 రూపాయలు మనకు టోటల్గా మనకు ఈ 5 నెలల్లో మనకు బెనిఫిట్ అనేది అందింది. సో ఈ బెనిఫిట్ని మనం చూసి తగ్గించుకుంటే, మనం పెట్టిన 12,000లో ఈ బెనిఫిట్ కానీ తగ్గించుకుంటే మనం పెట్టుబడి 5,485 రూపాయలు. అంటే మనము ఈ సిఎన్సిలో మనం ప్రోడక్ట్స్ తెచ్చుకొని వాడుకున్నది, మన ఇంటికి అవసరమైన ప్రోడక్ట్స్ తెచ్చుకొని వాడుకున్నవి 4 నెలలకి 5,485 రూపాయలు. ఇదే చూడండి లీడర్స్, మనము డీమార్ట్కి వెళ్ళి ఇదే 12,000కి ప్రతి నెల తెచ్చుకుంటే 4 నెలలకి ఎంత అయింది? 3,000 మొత్తం. ఒక నెలకి మనం డీమార్ట్కి వెళ్ళామంటే అది కాదు ఇది కాదు అని చెప్పి చెదారం అంతా వేసేస్తాం. 5,000-6,000 10,000 రూపాయలు బిల్ చేసుకొని వస్తాం. దాంట్లో మనకు ₹1 వాడు కనీసం బ్యాగ్ కూడా ఇవ్వడు, ఒక బ్యాగ్ కూడా ఫ్రీగా ఇవ్వడు, కనీసం కౌంటర్ కాడ ఉన్న చాక్లెట్ కూడా తిన్నా దానికి బిల్ వేయమంటాడు. చూడండి, మన వెస్టేజ్లో 4 నెలలు మనం కంటిన్యూగా కొనడం ద్వారా మనకు 2,515 రూపాయలకి ఫ్రీ ప్రోడక్ట్ అనేది ఇవ్వడం జరిగింది. టోటల్గా మనం చూసుకుంటే మనము ఈ 4 నెలలకి మనకు వచ్చిన ప్రోడక్ట్ ఖర్చు 4,585 రూపాయలే. ఈ 5,485 రూపాయలని మనం డివైడ్ చేసుకున్నాం అనుకోండి, 5 నెలలకు డివైడ్ చేసుకుంటే మనకు నెలకి 1,097 రూపాయలు, ఒక 1,100 రూపాయలు మనకు నెలకి పడింది. 1,097 రూపాయలు అంటే 1,100 రూపాయలు మనకు పడింది. అంటే 1,100 రూపాయలు అంటే రోజువారీ వేసుకున్నాం అనుకోండి, రోజువారీ వేసుకుంటే మనకు పడే ఖర్చు 37 రూపీస్, 40 రూపీస్ అనుకోండి. 40 రూపీస్ మనం సేవ్ చేయలేకపోతున్నామా? ఆలోచించండి లీడర్స్. ప్రతిరోజు ఒక 40 రూపీస్ మనం సేవ్ చేసినట్టే. ఏదో ఒక రూపంలో మనకు 40 రూపీస్ అందిందా లేదా, ఇది సేవ్ చేసామా లేదా, దీన్నే మనం ప్యాసివ్ ఇన్కమ్గా పరిగణించుకోవాలి. చూడండి, మనం ఎటువంటి కష్టపడలే, మనం ఇంట్లో కావాల్సిన నిత్యావసర సరుకులు మనకు ఒంటికి కానీ, వంటింట్లోకి కానీ, ఆరోగ్యానికి కానీ, అందానికి కానీ, దేనికైనా కావాల్సిన వస్తువులు మనం తెచ్చుకుంటున్నాం, వాడుకున్న ద్వారా మనకు ఆదాయం అనేది వచ్చింది. ఆదాయంతో పాటు ఆరోగ్యం వచ్చింది.
ఆరోగ్యంతో పాటు అందం వచ్చింది. అందంతో పాటు ఆహార్యం పెరిగింది. మన లెవెల్ పెరిగిపోయింది. చూడండి ఎన్ని మనకు అనుగుణంగా ఎన్ని మనకు సౌకర్యంగా ఉన్నాయి సిఎన్సి వల్ల. ఇంత లాభాలు ఉన్నప్పుడు దీన్ని ఎవరైనా వదులుకోగలమా చెప్పండి? దీన్ని వదులుకోకూడదు. దీన్ని మనం ఎంత కంటిన్యూగా ఎంత స్థిరత్వంగా మనం దీన్ని కంప్లీట్ చేయగలిగితే అంత మనకు ఉపయోగపడుతుంది. దీంట్లో మనం ఏం చేయలేదు లీడర్స్, మనం కొంచెం స్మార్ట్ వర్క్. ఒక 100 PV అనేది పెద్ద విషయం కాదు. మన ఇంట్లో వస్తువుల్ని చేసుకోండి. దీంట్లో కూడా మనకు రూల్ అనేది ఉంది. యూజ్ ది ప్రోడక్ట్స్ అనే రూల్ ఉంది. షేర్ ది ప్రోడక్ట్ అని ఉంది. షేర్ ది ప్రోడక్ట్ రిటైలింగ్ కూడా ఉంది. సో కొంత ప్రోడక్ట్ని మనం రిటైలింగ్ చేసుకుంటే మనం ఒక 5 daysలో మరి మనం ఇంకొక 100 PV అనేది చేయగలం, ఇంకొక సిఎన్సి చేయగలం. అంటే రిటైలింగ్ కూడా మనం అలవాటు పడాలి. అలవాటు పడితే మనం నెలకి మనం ప్లాన్ చేసుకుంటే 4 సిఎన్సీలు మనం ఖచ్చితంగా చేయగలం. అది ఎలా ప్లాన్ చేసుకోవాలనేది మనం గ్రూప్లో ఒక మీటింగ్ పెట్టుకొని దాన్ని డిస్కస్ చేసుకున్నాం లీడర్స్. దీంట్లో మనం ఇప్పుడు చెప్పుకుంటా పోతే ప్రతిదీ చెప్పుకుంటూ వెళ్ళాలా. ప్రతి ప్రోడక్ట్ గురించి చెప్పాలంటే మనకు టైం సరిపోదు. మనకున్న టైం కొద్దిగానే కాబట్టి మనం ఇంకొక మీటింగ్లో మనం దీని గురించి చర్చించుకుందాం లీడర్. సో టైం కూడా చాలా తెలియకుండానే 7:15 అయిపోయింది లీడర్. సో థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి కేశవ్ సార్కి థ్యాంక్ యూ వెరీ మచ్. నేను చెప్పినటువంటి విషయాన్ని అందరూ శ్రద్ధగా విన్నందుకు థ్యాంక్ యూ ఆల్ లీడర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఓవర్ టు కేశవ్ సార్. కేశవ్ సార్ చెప్పారు. హలో సార్. చెప్పండి. ఓవర్ చేస్తున్నాను కేశవ్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ కేశవ్. ఫీడ్బ్యాక్ తీసుకుందాం సార్. తప్పకుండా. శైలజ మేడం, నెల్లూరు. గూడూరు. గుడ్ మార్నింగ్ సార్. రహీం సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ నిజంగా ఈరోజు బాగుంది సార్. నిదానంగా అయినా కానీ మీరు నీట్గా చెప్పారు, ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇంకోటి రామ్ లక్ష్మణ్ గురించి చెప్పారు కదా, నిజంగా ఒక 1 yearలో వీళ్ళు ఇతను చేసుకునే బదులు అతను పైప్ లైన్ కనిపెట్టారు. సో నాకు అర్థమైందంటే మన వెస్టేజ్లో నెట్వర్క్ పెరిగే కొద్దికి మనకు చెక్ అనేది పెరుగుతుందని మీరు క్లుప్తంగా చెప్పారు. అది నాకు బాగా నచ్చింది సార్. ఆ స్టోరీ కూడా బాగా నచ్చింది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. మనం అందరము స్మార్ట్ వర్క్ తోనే పోవాలి మేడం. ఓకే సార్. ఓకే సార్. థ్యాంక్ యూ మేడం. ఉమా గూడూరు మేడం అన్వైట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ సార్, ఈ రోజు జూమ్ లో నాకు అర్థమైన పాయింట్, నాకు కనెక్ట్ అయిన పాయింట్ ఏంటంటే ప్యాసివ్ ఇన్కమ్ గురించి, యాక్టివ్ ఇన్కమ్ గురించి సార్. దేనికైనా ఒక స్థిరత్వం ఉండాలి. స్థిరత్వంతో ఉండి క్రమశిక్షణగా వర్క్ చేసుకుంటూ పోతే ఇప్పుడే రావాలి అనుకునే దానికంటే నిదానంగా వచ్చే సక్సెస్ అనేది చాలా బాగుంటది అనేసి అర్థమైంది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. శ్యామల మేడం గూడూరు అన్మ్యూట్ చేసుకోండి మేడం. శ్యామల గూడూరు మేడం. సార్ సమన్ సార్ హ్యాండ్ రైట్ చేస్తున్నారు. ఓకే సార్. సమన్ సార్ గుడ్ మార్నింగ్ సార్. హ్యాండ్ రైట్ చేసుకోండి. వస్తుందా? ఓకే మాట్లాడండి సార్. గుడ్ మార్నింగ్ రహీం సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. సమన్ సార్. గుడ్ మార్నింగ్ ఆర్కే సార్ అండ్ కేశవ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సెషన్ చక్కగా చెప్పారు సార్ రహీం సార్. ముఖ్యంగా మీరు స్టార్టింగ్లో ఒక మాట చెప్పారు సార్, వెస్టేజ్ అనేది ఒక మహాసముద్రం లాంటిది, దాంట్లో నేను ఒక చిన్న నీటి బిందువు అన్నారు సార్. నిజంగా సార్, ఇది వెస్టేజ్ అనేది బాగా ఆలోచించి
ఒక డెసిషన్ తీసుకున్న వాళ్ళకి ఇది ఒక మహా సముద్రం లాగే ఉంటుంది సార్. అంటే మనం ఎంత సంపాదించుకోవాలంటే అంత ఇన్కమ్ అనేది ఉంటుంది అని దాని ఉద్దేశం సార్. ఆ పాయింట్ గురించి చాలా చక్కగా చెప్పారు సార్. ఎస్ సార్. ఇంకోటి ఏంటంటే వర్క్ అనేది కన్సిస్టెంట్గా ఉండాలి, స్థిరత్వం ఉండాలి సార్. నిజంగా సార్ ఇది డైలీ ఎవరైతే 1 or 2 hours దీన్ని ఒక స్థిరత్వంగా తీసుకొని పోగలుగుతారో ఎవరైతే దీంట్లో సక్సెస్ అవుతారు సార్. దాని గురించి కూడా చక్కగా చెప్పారు. ఇంకోటి ఏంటంటే యాక్టివ్ ఇన్కమ్, ప్యాసివ్ ఇన్కమ్, దీని గురించి కూడా ఆ స్టోరీ అనేది చాలా చక్కగా ఉంది సార్. మన రామ్ లక్ష్మణ్ సార్ మీద, ఇద్దరి మీద స్టోరీ అనేది చాలా కొత్తగా ఉంది సార్. అది నిజంగా ఆ విధంగానే వర్క్ అనేది చేసుకోగలిగితే వెస్టేజ్లో ఫ్యూచర్ అనేది ఉంటుంది సార్. ఎస్ సార్. ఈ విషయాలన్నీ చాలా చక్కగా చెప్పారు సార్ రహీం సార్. మంచి థ్యాంక్ యూ ఎక్స్పీరియన్స్ సార్. నాలెడ్జ్ అంతా ఉపయోగించి చెప్పినట్టు మాకు అర్థమవుతుంది సార్. థ్యాంక్ యూ రహీం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. శ్యామలా మేడం గూడూరు అన్మ్యూట్ చేసుకోండి మేడం, ఆప్షన్ ఇస్తున్నా మేడం. సార్ గుడ్ మార్నింగ్ మేడం. సార్ మీరు చెప్పిన దాంట్లో మనం చేసే పని కానీ మనం చెప్పే మాట కానీ స్థిరత్వం ఉండాలని చెప్పారు సార్. అలాగే వెస్లిం షేక్ కానీ వెస్లిం మిల్క్ కానీ రోజు తాగటం వల్ల లావుగా ఉన్న వాళ్ళు సన్నగా అవుతారు, సన్నగా ఉన్న వాళ్ళు లావుగా వస్తారని చెప్పారు సార్. అలాగే కథ కూడా చెప్పారు సార్ మీరు రామలక్ష్మణ్ గురించి. అలాగే సిఎన్సి ప్లాన్ చెప్పారు సార్, బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. సిఎన్సి కంప్లీట్ చేయాలి మేడం. లీడర్స్ ఇంకెవరైనా హ్యాండ్ రైట్ చేస్తే మ్యూట్ ఆప్షన్ ఇస్తాను, రహీం సార్తో మాట్లాడవచ్చు. ఎవరైనా మాట్లాడతారా? లేదంటే వీళ్ళకి తెలియకపోతే నేను పేరు పెట్టి పిలుస్తాను, మీరు హ్యాండ్ రైట్ చేసుకోండి. మోటోజీ 10 పవర్ సార్ అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తున్నాను, మాట్లాడండి సార్. వెంకట సుబ్బమ్మ గారి హ్యాండ్ రైజ్ చేస్తారు. ఓకే సార్. మోటో 10 పవర్ మాట్లాడండి సార్, వినపడుతుందా? మేడం మాట్లాడండి. సార్ రహీం సార్ మీరు బాగా చెప్పారు సార్, ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా. థ్యాంక్ యూ మేడం. బాగా ఇంట్రెస్ట్ గా ఉంది సార్. అంటే ఎట్లా చేయాలి, మనం చేసుకుంటే మనకి ఎంత లాభం ఉంది, దానివల్ల మనకి ఎన్నెన్ని ఉన్నాయి అన్ని బాగా చెప్పారు సార్ మీరు. నాకైతే బాగా నచ్చింది రహీం సార్. థ్యాంక్స్ రహీం సార్. థ్యాంక్ యూ మేడం. మీరు ఎక్కడ మేడం? మాది ప్రొద్దుటూరు సార్. ఆర్కే సార్ మధ్యలో కట్ అయినప్పుడు సార్ కొని కొంచెం అప్పుడే మళ్ళీ అడ్మిట్ చేసుకొని సార్ కొని బాగా చెప్పారు. మీకు కొని థ్యాంక్స్ ఆర్కే సార్. అవును మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. వెంకట సుబ్బమ్మ గారు అన్మ్యూట్ చేసుకోండి. ప్రసాద్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. బాగా ప్రతి పాయింట్ బాగా నచ్చింది సార్ నాకు. సొంత బిజినెస్ చేసుకుంటూ కూడా మనం వెస్టేజ్ లో చేసుకోవచ్చు సార్ మనం అని చెప్పారు. బరువు తగ్గాలనుకుంటే ఫస్ట్ మనం యోగా చేస్తూ మనము వెస్లిం షేక్, వెస్లిం పౌడర్